270 జీవో 200 ఎన్టీ రామారావు గారు 270 జీవో ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్లు అది ఎంతవరకు వెళ్ళింది అంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు కూడా ఇచ్చాము, 10th క్లాస్ పాస్ అయిన వాడు లేడు. తర్వాత వాడు కూడా లేదు, మళ్ళీ 9వ తరగతి పాస్ అయిన వాడు కూడా లేదు. ఆ తర్వాత మళ్ళీ ఎవరికి ఇవ్వన్నారు, మళ్ళీ 7వ తరగతి పాస్ అయినా కూడా ఇచ్చారు. 7వ తరగతి పాస్ అయినా కూడా అలాగే ఇచ్చారు. ఏమంటే నాకు చదువు లేదు, ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి? రూల్ ఏంటంటే 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులని ఎవరికి ఇవ్వాలి? చదువుకున్న ఆదివాసీ లేనప్పుడు 10th క్లాస్ వాడు లేడు, ఇంటర్మీడియట్ లేడు, అంతగానే ఉంటాడు, ఈయన కూడా ఇంకా కనబడాడు. ఈ రకంగా చూసినప్పుడు 7వ క్లాస్ పాస్ అయిన టీచర్లు అయితే వాళ్ళు టీచర్లు ఆశా వర్కర్లకు ఉన్నారు. ఆశా వర్కర్లు ఎలా పుట్టిందంటే అప్పుడు మన ప్రాంతంలో జబ్బులు జ్వరాలు చాలా ఎక్కువ. మనం ఏరియాలో ప్రతి సంవత్సరం ఆ సీజన్ వస్తే కనీసం మందు బిల్లు అందుబాటులో లేకపోవడం, మలేరియా డయేరియాతో చచ్చిపోయారు. కారణం మంచినీళ్ళు లేక చచ్చిపోయారు. దీని మీద మేము ఏం చేసామంటే అక్కడ కాస్త ఎస్టేషన్ స్టార్ట్ చేసాం. అప్పుడు నేను బిఎస్ కన్వీనర్ ఉన్నాను. అప్పుడు నాకు వాళ్ళతో వచ్చింది, అసలు మన ఏజెన్సీ ప్రాంతంలో ఎందుకు చచ్చిపోవాలి, దేనికోసం చచ్చిపోతానని చెప్పి నేను స్టడీ చేశాను. 100 గ్రామాలు నడిచి తిరిగి స్టడీ చేశాను. కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా మంది బాలికలు చచ్చిపోయారు. చంటి పిల్లలు పుట్టిన 5 రోజులు 2 రోజులు 3 రోజులు సవాల్ నాకు ఎదురయ్యాయి. ఇవన్నీ ఫోటోలో బంధించి మొత్తం ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ వచ్చిందండి తక్నికాని. అప్పుడు నరసింహరావు గారు మీరు జిల్లా కలెక్టర్ కూడా చేశారు. ఈ చూసి నాకు తెలిసాడు ఏం జరుగుతుంది సార్, ఇది పరిస్థితి. వెంటనే డిఓ లెటర్ రాశాడు. ఎంజీ గోపాల్ ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్పుడే ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ అమలైంది. దాంతో ఆశా వర్కర్లను చూసారా, సిఎస్డబ్ల్యూస్ అప్పుడు గ్రామాల్లో వచ్చింది. మామూలులో మాట అంటే వాళ్ళకి విషయం ఏం తెలిసిందంటే కనీసం బుర్ర నొప్పుకున్నవాడికి పారాసెటమాల్, తర్వాత విరోచనాలు కడుపు నొప్పుకున్నటువంటి ఏ మందులు ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి అనేది అప్పుడే ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు